హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రైకి ముందుగా 6 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ బంగాళదుంపని మంచిగా క్లీన్ చేసేసుకొని పీలర్తో పీల్ చేసుకోవాలి. పీల్ తీయడం వల్ల ఆలూ ఫ్రైకి చక్కటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదు. మరీ చిన్నగా కట్ చేయడం వల్ల ముక్క చెదిరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంట లేట్ అయినా బంగాళదుంపకి నలుపు పట్టదు. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న బంగాళదుంపని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టాలి. తరువాత ఒక పెద్ద ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయి. ఉల్లిపాయలను మనం వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తుంపుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదామా? కారము, పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 4 రెమ్మలు మరియు పోపు దినుసులు, ఉప్పు తగినంత మరియు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఎండుమిర్చి క్లిప్ మిస్ అయింది, అవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తరువాత కరివేపాకు 4 రెమ్మలు వేసుకోవాలి. ఈ 2 మంచిగా వేయించుకున్న తరువాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. మీ కారానికి తగినట్లుగా 1 నుంచి 2 ఎండుమిర్చిలు వేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా మగ్గుతున్న టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏమిటంటే అడుగు అంటకుండా ముక్కలు కలుపుతూ ఉండాలి. ఒక 3 నిమిషాలు లిడ్ పెట్టేయాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ముక్కలు ఎక్కడ అడుగంటకుండా కలుపుకోవాలి. తరువాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ఆలూ ఫ్రై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అడుగు అంటకుండా మనం కలుపుతూ ఉండాలి. అప్పుడే ఫ్రై త్వరగా కుక్ అవుతుంది. బంగాళదుంప ముక్కలు ఆల్మోస్ట్ మగ్గాయి అన్న టైంలో మనం గరం మసాలాని వేసుకోవాలి. ఈ గరం మసాలా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, జీలకర్రతో చేసినది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలబెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ. సింపుల్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఆలూని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఆలు, బంగాళదుంపని, అందుకే నేను 2 పదాలు వాడాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.